ఖచ్చితంగా డాడీకి స్నానం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టాలి. సో నేను నాన్నకు నీళ్ళు తోడాను. సమ్ ఇక్కడ ఎరగడలు కోస్తుందనమాట. మీద ఎంతమందికి అది పెన్నం కరెక్ట్గా పెట్టేకొచ్చారు చెప్పండి. పొంగనాల పెన్నము నాన్ స్టిక్ పెన్నం అయితే కింద రౌండ్ షేప్లో వస్తుంది, డైరెక్ట్ అట్లా పెట్టేయచ్చు. కానీ ఈ ఇనుపది ఎంతమందికి పెట్టలేక అలా వేస్తారో చెప్పండి. నేనైతే ముందు పెడతాను, ఆ తర్వాత పిండి ఎంత వేసినాక వంగిపోతుంది, ఒక పక్కకి పిండి ఎంత కారిపోతుంది. మా అమ్మ చూడండి ఆయిల్ ఎంత వేస్తుందో. చెప్పండి కనీసం మీరన్నా. ఎంత ఆయిల్ వేసినా కూడా ఏమో ఈ పొంగనాలు సరిగా ఉడకలేదు, చాలా బాధపడింది ఉడకలేమని. మా నాయన అయితే అడుస్తుందని తినేస్తాడు అలాగే, కానీ నేను అలా కాదు, నేను చెప్పేస్తాను అనమాట. నేను చాలా ఫేస్ టు ఫేస్ అనమాట. చూడండి ఎంత ఆయిల్ వేసినా ఎందుకు అది లోపల చాలా పచ్చిగానే ఉన్నాయి. కానీ అమ్మ చాలా బాధపడేది, పచ్చిగా ఉన్నాయని చెప్పొద్దు అమ్మకి, అట్లనే తినేసేయాలన్నమాట. సో పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది ఈ వాయి నాన్నకి, ఈ వాయి నాకు అనమాట. చూడండి నూనె ఎంత తేలుతున్నా కూడా ఎందుకో పచ్చిగానే ఉన్నాయి లోపల. ఈ కారం అయితే నిన్న పట్టిందేనండి, అబద్ధం చెప్పడం ఎందుకు, నిన్న పట్టింది, మిగిలింటే ఇంకా తినేసినాం.